మామ లాస్ట్ వీడియోకి మీరు చేసిన సపోర్ట్ వల్ల మంచి రీచ్ వచ్చింది. ఈ వీడియో కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అడుగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఒక్క అనౌన్స్మెంట్ తో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ అటెన్షన్ ను వాళ్ళ వైపుకి తిప్పేసుకున్నారు. నేను ఎవరి కోసం మాట్లాడుతున్నానో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అదే అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ అట్లీ కోసం భారీగా ప్లాన్ చేశారుగా. అంటే అల్లు అర్జున్, అట్లీ అండ్ సన్ పిక్చర్స్ కాంబోలో ఒక మూవీ అనౌన్స్మెంట్ వీడియో వచ్చింది. ఇది వచ్చిందో లేదో సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మేము ముగ్గురు కలిసి ఒక స్పెషల్ మూవీను మీ ముందుకు తేబోతున్నాం అన్నట్టుగా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన చాలా మంది మూవీపై ఎలాంటి హింట్ లేకుండా వీడియోని రిలీజ్ చేసేసారు అనుకుంటున్నారు. బట్ నో, అలా కాదు. ఈ వీడియోలో చాలా విషయాలే ఉన్నాయి. వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో చాలా విషయాలే ఉన్నాయి. ప్రస్తుతం మన వీడియోను ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న సినిమా వస్తే మేబీ బాహుబలిని మర్చిపోతారేమో అనిపిస్తుంది. ఏంటి దానిలో అంత దమ్ముందా అంటే దానికోసమే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో చూసాక వాళ్ళ మాటలు గానీ, వాళ్ళు తిరిగిన స్టూడియోస్ గానీ, వాళ్ళ ప్లాన్ ని చూస్తుంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను మన ఇండియన్ మూవీస్ యొక్క గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ కోసం మాట్లాడుతున్నాను. దీనిని మన అట్లీ అండ్ అల్లు అర్జున్ గారు ఎలా ముందుకు తీసుకొస్తారో చూడాలి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో స్టార్ట్ అయ్యేది చెన్నైలో ఉన్న సన్ పిక్చర్స్ అనే స్టూడియోలో. ఇందులో మనకు అల్లు అర్జున్, అట్లీ అండ్ కళానిధి సార్ గారు కనిపిస్తారు. వీళ్ళు కలిసిన వెంటనే ఒక చిన్న మీటప్ లా పెట్టుకుంటారు. ఆ తర్వాత యూఎస్ కి వెళ్ళిపోతారు. ఎందుకంటే రాబోతున్న వీళ్ళ సినిమాలో కంప్లీట్ గా సిజిఐ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో అందుకే వీడియోలో క్లియర్ గా సిజిఐ స్టూడియోస్ లోకే వాళ్ళు వెళ్ళినట్టు మనకు కనిపిస్తారు. సరే, ఇందులో ఏముంది మామా అనుకుంటున్నారా? ఒకవేళ అలాంటి డౌట్ మీకు వస్తే మీకు సరిగ్గా అర్థం కాలేదనేసి అర్థం. ఒక విషయం చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో ఆల్మోస్ట్ పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. అంటే వేటా డిజిటల్, ఐఎంబి, డిఎన్ఈజీ, గ్రాఫిక్స్ డొమైన్ లాంటివన్నమాట. పైగా వీళ్ళ దగ్గర పెద్ద సినిమాలు అంటే హాలీవుడ్ రేంజ్ మూవీస్ మాత్రమే వర్క్ చేస్తారు. పైగా ఖర్చుతో కూడుకున్న పని. సో అంతవరకు మన వాళ్ళు వెళ్ళారంటే ఏదో పెద్ద ప్లానే ఉంటుంది అనేసే కదా అర్థం. అయినా ఒక్క అమెరికాలోనే విఎఫ్ఎక్స్ కంపెనీలు ఉన్నాయా? మిగిలిన దేశాల్లో లేవా అంటే ఉంది. బెస్ట్ అండ్ చీప్ అండ్ క్వాలిటీలో హైయెస్ట్ క్వాలిటీని ఇవ్వగలిగే ఒక దేశం ఉంది. అదే రష్యా. మీలో ఎవరైనా రష్యన్ యాక్షన్ మూవీస్ ను చూసారా? గ్రాఫిక్స్ మామూలుగా ఉండదు. ఈ మూవీ క్లిప్ ను చూడండి. ఎక్కడ సీజీఐ అన్నట్టు లేదు. అంత రియలిస్టిక్ గా ఉంది కదా. కానీ హాలీవుడ్ లో ఇది చాలా ఖర్చుతో కూడుకున్నమాట. అందరూ యుఎస్ కంపెనీస్ అని అంటుంటారు కానీ ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే మేబీ హాఫ్ అమౌంట్ తో బెస్ట్ క్వాలిటీని దించేయచ్చు. అండ్ రష్యా ఒకటే కాదు, ఇందులో చైనా, హాంకాంగ్, కొరియా, జపాన్ లాంటివి కూడా ఉన్నాయి. వీళ్ళు చేసిన మూవీస్ మనకు ప్రాపర్ గా కనిపించకపోయినా వీళ్ళు డిజైన్ చేస్తున్న గేమ్స్ ని చూస్తే అర్థమవుతుంది. ప్రెజెంట్ మనం చూస్తున్న ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జీ లాంటి గేమ్స్ వీళ్ళు డిజైన్ చేసినవే. ప్రస్తుతం ఈ క్లిప్ ని చూడండి. ఈ క్లిప్ లో ఉన్నది వారియర్ ఆఫ్ ది ఫ్యూచర్ అనే ఫిలిందే. ఎంత రియలిస్టిక్ గా ఉంది కదా. నిజంగా సీజీఐ అద్రిపోయింది. ఈ మూవీస్ కి అయిన బడ్జెట్ ఎంతో తెలుసా? జస్ట్ 56 మిలియన్స్ అంతే. అంటే 500 కోట్లు అనుకోండి. ఇదే బడ్జెట్ లో మన ఇండియన్ మూవీస్ కూడా ఉన్నాయి. కానీ అంత రియలిస్టిక్ గా మనకు కనిపించవు. కంపేర్ చేయడం లేదు కానీ ఒక్కసారి మీరే చూడండి. సో ఈ మాట విన్న తర్వాత మీలో చాలా మంది నన్ను అంటారు, స్టిల్ వీఆర్ గ్రోయింగ్ మామా అని. బట్ అలా కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ పెద్ద మూవీ ఇండస్ట్రీ హాలీవుడ్ మాత్రమే. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఎవరో తెలుసా? మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. ఈ రెండింటిని బీట్ చేసే అంత తోపు ఇండస్ట్రీ ఇప్పటి వరకు లేదు. హాలీవుడ్ లో మనకన్నా ఎంత టాప్ సీజీఐ చేసినా రాసిన కథలో దమ్ము కేవలం మన ఇండియన్ మూవీస్ లోనే ఉంటుంది. అంటే స్టోరీ హార్ట్ గా టచ్ అవుతుందన్నమాట. కానీ ఇంత టాలెంట్ ఉన్న మన ఇండియన్ మూవీ సీజీఐ వర్క్ ఇండియాలో చేయదు. స్టిల్ యూఎస్ కే పరిమితం చేస్తుంది. పైగా ఒక సినిమా కోసం 10 నుండి 20 కంపెనీలు పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి 2898 ఏడీ మూవీని చూస్తుంటే ఆ ఒక్క సినిమా కోసం దాదాపుగా 30 కంపెనీస్ పనిచేశాయి. నా మాట ఏంటిదంటే అలాంటి యూఎస్ కంపెనీస్ ను మన ఇండియాలోకి తేవాలి. లేదా చీప్ గా చేసే కంపెనీస్ తోనైనా వర్క్ చేయాలి. అలా చేస్తే లో కాస్ట్ లో బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇండియన్ మూవీస్ కూడా హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తాయి. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఇక టాపిక్ లోకి వస్తే అల్లు అర్జున్, అట్లీ అండ్ కళాసార్ గారు చాలా మూవీ స్టూడియోస్ కి వెళ్లారు. పైగా అన్ని కంపెనీస్ ఒకలాంటివి కాదు. అంటే అన్ని విఎఫ్ఎక్స్ కంపెనీసే కానీ అన్ని ఒకేలాంటి విఎఫ్ఎక్స్ అయితే చేయవు. చాలా డిఫరెంట్ ఉంటాయి. అంటే ఒకటి విఎఫ్ఎక్స్ చేస్తే రెండోది సీజీఐ చేస్తుంది, తోటిది మోషన్ గ్రాఫిక్స్ చేస్తుంది. ఇలా అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో వీళ్ళు లోలా అనే విఎఫ్ఎక్స్ కంపెనీని విజిట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న అన్ని మూవీస్ కు వీళ్ళు పనిచేశారు. లైక్ అలీటా బ్యాంటిలాంజిల్, థోర్, ఫ్రీ గాయ్, అక్వామ్యాన్ అండ్ కంప్లీట్లీ డాక్టర్ స్ట్రేంజ్ లాంటి సినిమాలను కూడా వీళ్ళే తయారు చేశారు. ఇంకా చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలుగా.
నెక్స్ట్ వీళ్ళు స్పెక్ట్రా మోషన్ అనే కంపెనీకి అయితే వెళ్లారు. ఇందాక చెప్పిన మోషన్ గ్రాఫిక్స్ లాంటివి ఇదే కంపెనీలో చేస్తారు. లైక్ ఒక క్రియేచర్ ను ఆర్టిఫిషియల్ గా తయారు చేసి రోబోటిక్ స్కెల్టన్ తో దాన్ని కదిలిస్తూ యాక్ట్ చేయిస్తారన్నమాట. దీనితో ప్రతి దాన్ని CGI మీదే ఆధారపడకుండా దీనితో ఒక బెస్ట్ అవుట్పుట్ ని తీసుకొని రావచ్చు. అండ్ ఈ కంపెనీతో జురాసిక్ పార్క్, హాబిట్, ఈటీ లాంటి మూవీస్ కూడా పనిచేశాయి. మన ఇండియన్ మూవీస్ లో అయితే రోబో మూవీను ఇలాగే యానిమేట్ చేశారు. నెక్స్ట్ ఫ్రాక్చర్ ఎఫెక్ట్, అంటే మోషన్ గ్రాఫిక్స్ లో ఇంత రియలిస్టిక్ గా చూపించడానికి ఇది ఉపయోగపడుతుంది. లైక్ హ్యారీ పాటర్ మూవీలో మీరు చూసే ఉంటారు, హ్యాగ్రెట్ అనే ఒక క్యారెక్టర్ ను. భారీ శరీరం, చాలా ఎత్తులో ఉంటాడు. కానీ ఆ సెటప్ లో యాక్టర్ ను ఉంచి కెమెరా మోషన్ ద్వారా తనను యాక్ట్ చేయిస్తారనమాట. హెల్బాయ్ మూవీలో కూడా ఇలాంటి సింథటిక్ నే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ILM కంపెనీ, ఇది US లో అతిపెద్ద CGI కంపెనీ. హ్యూమన్ మోషన్స్ తో రియలిస్టిక్ డిజిటల్ క్రియేటర్ ను క్రియేట్ చేసి యాక్ట్ చేయించడం అనమాట. దీని ముందు మోషన్ క్యాప్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అవతార్ మూవీలో ఇదే క్యాప్చర్ ని యూజ్ చేశారు. నెక్స్ట్ ఐరన్ ఏజ్ స్టూడియో, ఇది కూడా US లో టాప్ స్టూడియో. మీరు అక్వామన్ మూవీని చూసే ఉంటారు. అందులో ఉన్న టాప్ కాస్ట్యూమ్స్ ని వీళ్ళే తయారు చేశారు. అంటే వీళ్ళు కాస్ట్యూమ్స్ తయారు చేయడంలో టాప్ అనమాట. అంతేకాదు మార్వెల్లో చాలా సూపర్ హీరో సూట్స్ ని వీళ్ళే తయారు చేశారు. నెక్స్ట్ లెగసీ, ఇది కూడా US లో చాలా పెద్ద CGI కంపెనీ. ఈ కంపెనీస్ అన్ని US లో ఉన్నా ఇవి US లో ఒక్క చోట్లో లేవు, చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. అల్లు అర్జున్ అండ్ అట్లీ కళాసర్ గారు ఈ కంపెనీస్ కు విజిట్ చేయడమే కాకుండా వాళ్ళతో బెస్ట్ గా పార్టిసిపేట్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, అన్ని స్టూడియోస్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి స్క్రిప్ట్ ని మేము ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు అంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో. ఈ వీడియోలో చూసింది జస్ట్ స్టూడియో ఎలా వర్క్ చేస్తుందో డెమో మాత్రమే. అంటే వాళ్ళతో పని చేయాలి అంటే అట్లీ గారికి ఒక క్లారిటీ ఉండాలి కదా, సో దానికే ఈ డెమో అనమాట. అందుకే ఈ వీడియోలో ఉన్న కంపెనీస్ అన్ని కూడాను ఈ విషయాలను డీటెయిల్ గా వివరించి చెప్పారు. అంతేకాదు ఈ టైంలో అల్లు అర్జున్ గారు వేసుకున్న డివైజ్ ను మీరు గమనించారా? తన ముందు ఒక క్రియేచర్ కూడా ఉంది. అల్లు అర్జున్ గారు ఎలా చేస్తే ఆ క్రియేచర్ అలాగే చేస్తుంది. మేబీ ఆ క్రియేచర్ వార్క్రాఫ్ట్ మూవీలో అయి ఉండొచ్చు. అంటే చూడ్డానికి కాస్త అలాగే ఉంది. సో వీడియో అంతా ఒక ఎత్తు అయితే మరి ఇదేంటి, మూవీలో ఒక షాట్ చాలా స్పెషల్ గా కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ ఏమో అనిపిస్తుంది. పైగా డిఫరెంట్ ప్యారలల్ వరల్డ్ నుండి మన స్టోరీస్ రావడం అంటే చాలా అరుదు. ఈ మధ్య వినిపిస్తున్న న్యూస్ ని బట్టి అల్లు అర్జున్ గారు 2 క్యారెక్టర్స్ ని ఈ సినిమాలో చేస్తున్నారనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఓల్డ్ హిస్టరీ, న్యూ సివిలైజేషన్ అండ్ డిఫరెంట్ వరల్డ్స్ విత్ మాన్స్టర్స్ అన్నమాట. పైగా ఈ వీడియోలో చాలా డిఫరెంట్ క్రియేచర్స్ కోసమే వీళ్ళు మాట్లాడుకున్నారు. మీరు ఈ టైటిల్ ను గమనించారా? AA22 అండ్ A6. దీనిని మీరు గమనిస్తే ఒకవైపు రెడ్ అండ్ రెండో వైపు బ్లూ ఉన్నాయి. దీన్ని బట్టే చాలా మంది ఇది ఒక ప్యారలల్ వరల్డ్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారు. మొత్తానికి దిమ్మ తిరిగే మూవీ అప్డేట్ అయితే ఇచ్చేశారు అల్లు అర్జున్ అండ్ తన టీం. ఒక పక్క SSMB29, రెండో పక్క AA22. ఈసారి హాలీవుడ్ కు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీలో ఎవరైనా మూవీ లవర్స్ ఉన్నారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.